యూనివర్సిటీ. చెప్పండి సార్. 2021 ఎండింగ్లో ఏలూరు 2 టౌన్ స్టేషన్లో ఒకరి మీద ఫిర్యాదు ఇద్దామని ఫిర్యాదు ఇవ్వడానికి 2 టౌన్ స్టేషన్కి వెళ్ళగా నా ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వండి అని అక్కడున్న పోలీస్ సిబ్బందిని అడిగితే రసీదు ఎవరు మీకు, మీరు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత కలవండి అని చెప్పడం. అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఉండలేదు, అది ఎక్కడ పెట్టాలో తెలియని అధికారులు ఉన్నారా ఏంటి అని ప్రశ్నించగా పోలీసుల్ని రూల్స్ అడుగుతావా అని అక్కడ ఉన్నటువంటి ఆదిప్రసాద్ సిఐ, ఎస్ఐ కిషోర్ బాబు, మరికొందరు కానిస్టేబుల్స్ మాకే రూల్స్ చెప్పడానికి వచ్చావు నా కొడక అని జుట్టు పట్టుకొని లోనకు తీసుకెళ్ళి చిత్రహింసల వల్లే నన్ను అరికాళ్ళ మీద కొట్టి మొహం మీద గాయాలు పరిచి నానా ఇబ్బందులు పెట్టారు. నరకయాతన అనేది చూపించారు. కేవలం ఈగోస్కి వెళ్ళి వాళ్ళు రూల్స్ అడిగానన్న కేవలంతో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని రాజ్యాంగం చెప్తుంటే అటువంటి రాజుని ఒక జీతగాడైన పోలీస్ సిబ్బంది రాజును గౌరవించడం కాకుండా రిసిప్ట్ అడిగినందుకు అటువంటి రాజునే కొట్టి హింసించే పరిస్థితికి ఒక జీతగాడైనటువంటి ఒక ఎస్ఐ సిఐలు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని యావత్తు రాష్ట్ర ప్రజలు గుర్తెరిగి ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందు రిసిప్ట్ తీసుకొని తదుపరి మన ఇచ్చిన ఫిర్యాదును కూడా జిరాక్స్ కాపీని కూడా ముందుగానే తీసుకుని వారు కేసు పెట్టని ఎడల ప్రైవేటు కేసుగా కోర్టును ఆశ్రయించినట్లయితే అది ఎఫ్ఐఆర్ కడతారు. వారి మీద చర్య తీసుకోవడానికి మనకి గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి కనుక ప్రజలు ఎవరో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రసీదు తీసుకోకుండా వెనక తిరిగి రావద్దు. ఆ రసీదే మనకు ఆయుధం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనము రాజులు, మనకి జీతగాళ్ళే ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కనుక జీతవారులు గుర్తెరిగి ఒక ప్రజానాయకుడు ఓటరు ఒక యజమాని వస్తే ఒక కుర్చీలోంచి నిలబడకుండా అతను ప్రవర్తించే తీరు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే వచ్చిన యజమానిని గౌరవించడానికి నువ్వు ఉన్న జీతగాడు లేచి నిలబడాలి. నేను చాలా అధికార ఆఫీసులకు వెళ్తాను, ఫస్ట్ నన్ను కూర్చోండి ఎవరైనా అభ్యర్థించినా నేను ముందుగా కూర్చోను. 2-3 సార్లు అతను అని మీరు కూర్చోకపోతే నేను నిలబడతాను అనే అధికారి ఎవరైతే నా కంటికి కనపడతారో ప్రజాస్వామ్యం సరిగ్గా నడుస్తుందన్నటువంటి ఆ అధికారిని చూసి అభినందన చెప్తాను నేను. అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. చిన్న స్థాయి క్లాస్ 4 ఎంప్లాయీ కాడి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా ఇది గుర్తెరగాలని మీ ముందు ఉన్న కుర్చీలు 4 ఉంటాయి, మీకు ఒక కుర్చీ ఉంటుంది. ఓటర్ అనే ప్రజల యజమాని, దయచేసి ఓటర్లను గుర్తించండి. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా రాజకీయ నాయకులు ఓటర్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి మాకు ఓటేయండి అని ఎందుకు అభ్యర్థించారు? రాజులు వీళ్ళే కనుక వీళ్ళ ఓటుతోనే దేశం కూడా రాజు నుంచోడానికి అధిపతి అవడానికి నిదర్శనం ఈ యొక్క ఓటరే కనుక ఇటువంటి పరిపాలన అది హౌస్ అనేది పోలీస్ స్టేషన్ అనేది మాకు సంబంధించింది. మీరు కేవలం మీ పరిధి వరకే అక్కడ ఉంటారు, అక్కడి నుంచి తప్పించుకుంటారు, ఇంకొక ఆయన వస్తాడు. కానీ ఎప్పటికీ అది మాకు సంబంధించిన ఆస్తి, మాకు సంబంధించిన విలువల్ని మీరు కాల రాయడం అనేటువంటి దుర్మార్గం. ఏలూరు సిఐ ఆదిప్రసాద్, కిషోర్ బాబు దుర్మార్గాల్ని ప్రజలందరూ కట్టగట్టాలి. ఇవాటి వరకు ఎవరైతే వాళ్ళ మీద విమర్శకులు కానీ వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఉన్నవారు కూడా కోర్టులను ఆశ్రయించి ప్రైవేట్ కేసులు వేసినట్లయితే వీళ్ళ మీద తప్పగా కోర్టులు చర్యలు తీసుకుంటాయి. వీరిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కాడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో పోలీసు అంతా ఒక పిచ్చిగూడి వ్యవస్థ. పిచ్చికి ఎలా అయితే తన గూళ్ళో పిల్లలను రక్షించుకుంటుందో అలా రక్షించుకోవడానికి ఉన్నదే ఈ పోలీస్ వ్యవస్థ. పోలీసులను ఎవరిని నమ్మవద్దు. దయచేసి అందరూ కూడా కోర్టును ఆశ్రయించండి. ఆర్టీఐ యాక్ట్ ఉంది, దాన్ని ఆశ్రయించండి. సమాజంలో మంచి పౌరులకి సంబంధించిన హక్కులు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. కోర్టులకు వెళ్ళినా కూడా లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి, ఫీజులు అవుతాయని భయపడాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్గా కోర్టులో కూడా పేదవారికి కూడా న్యాయం చేస్తుంది. నిరుపేదలను ఇటు కద్దరు చక్క వేసుకొస్తాడేమో ఒకలాగా మాట్లాడతాడు పోలీసు, అతను మామూలుగా వస్తే ఒకలాగా అవుతాడు. పోలీసులోనే రౌడీయిజం, సెటిల్మెంట్లు విపరీతంగా జరుగుతుందంటే ఏలూరు నిదర్శనము. అటువంటి ఏలూరులో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ ఆదిప్రసాద్, కిషోర్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి వారిని తొలగించాలని పై అధికారులు నిన్న 10 రోజుల క్రితమే డీజీపీ ఆఫీస్కి నేను వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి అధికారి ఇలా చేస్తున్నాడు, ఇలా చెందాడు, నాకు ఇలా అవమానం చేశాడంటే ఇప్పుడు లేవుగా దెబ్బలు తగ్గిపోయినాయి. కానీ ఒక ఉన్నత స్థాయిలో పదవిలో ఉన్నటువంటి డిఐజీ గారు కూడా ఇలా మాట్లాడతాం ఎంత హాస్యాస్పదమో. ఇప్పుడు ఎస్పీ గారి ఛాంబర్లోనే అతను నుండి తన విధులు నిర్వర్తించడం, వీళ్ళిద్దరూ రౌడీలనే నేనైతే గుర్తిస్తాను. ఇటువంటి రౌడీలకి పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ మీడియా ద్వారా ప్రజలకి అవేర్నెస్ కలగాలని చెప్పి నేను మీడియా మిత్రుల్ని ఆశ్రయించడం జరిగింది. జై హింద్.